Yes, this is Venkat. Welcome back to our channel Sahastra 26, The Magic of English. మనం డైలీ లైఫ్ సిచ్యువేషన్లో రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ కొన్ని వర్డ్స్ విషయంలో కాస్త కన్ఫ్యూజ్ గురవుతూ ఉంటాం. అంటే అక్కడ మనకు చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఉంటుంటే ఇంచుమించు ఒకే అర్థం వచ్చేలా 2-3 పదాలు మనకి తాసపడుతూ ఉంటాయి. వాటిలో ఏది యూజ్ చేయాలి అక్కడ అనేది మనం కన్ఫ్యూజ్ గురవుతూ ఉంటాం. ఎగ్జాంపుల్, నేను రేపు మూవీకి వెళ్తాను, అలాగే నేను రేపు సినిమాకి వెళ్తాను అంటాం. సినిమా కరెక్టా, మూవీ కరెక్టా చూద్దాం. అలాగే ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది అంటాం. క్లైమేట్ అనాలా, వెదర్ అనాలా, లేదా అట్మాస్ఫియర్ అనాలా? ఇటువంటి డౌట్స్ మనకి ఎన్నో మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు మనకి వస్తూ ఉంటాయి. అటువంటి డౌట్స్ మీకు ఈ వీడియో చూసిన వెంటనే పక్కాగా క్లియర్ అయిపోతాయి. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ స్టార్ట్ ద వీడియో లెసన్. ద ఫస్ట్ కాంబినేషన్ సినిమా మూవీ. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, చాలా మూవీస్ చూస్తూ ఉంటాం. చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, చాలా మూవీస్ చూస్తూ ఉంటాం. ఏంటో తేడా ఉంది, అదేంటో చూద్దాం. సినిమా అంటే సినిమా హాల్, థియేటర్ అంటే ఆ బిల్డింగ్, ఆ మొత్తం కన్స్ట్రక్షన్, ఆ హాల్ మొత్తం కన్స్ట్రక్షన్నే మనం సినిమా అంటాం. మూవీ అంటే ఆ సినిమా థియేటర్లో, ఆ సినిమా హాల్లో ప్రదర్శించే చలనచిత్రాన్నే మూవీ అంటాం. మూవీకి బదులుగా మనం ఫిల్మ్, పిక్చర్ అనే పదాలు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అర్థమైందా? అంటే నేను సినిమాకి వెళ్ళానంటే నేను సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళాను, అంతేగాని మూవీ చూడొచ్చు, చూడకపోవచ్చు. అలాగే సినిమా ఇస్ గుడ్ అంటాం. అంటే సినిమా థియేటర్ బాగుందని అర్థం. అంటే ఆ థియేటర్లో డోల్బీ, అంటే ఆ థియేటర్లో సౌండ్ సిస్టమ్, ఆ ఎక్విప్మెంట్ అంతా మొత్తం అందులో అన్న ఎక్విప్మెంట్ అంతా చాలా బాగుందని అర్థం వస్తుంది తప్ప ఆ థియేటర్లో, ఆ హాల్లో ప్రదర్శించే చిత్రం బాగుందని చెప్పడానికి ద మూవీ ఈజ్ గుడ్ అని చెప్ప, ద సినిమా ఈజ్ గుడ్ అని చెప్పి మనం చెప్పకూడదు. విల్ యూ గో టు సినిమా? రేపు మీరు సినిమాకి వెళ్తారా అంటాం. అంటే మనం మామూలుగా జనరల్గా అంటే దాని అర్థం ఏంటంటే రేపు మీరు హాల్కి వెళ్తారని అర్థం. అంతేగాని హాల్కి వెళ్ళి వచ్చేయచ్చు, సినిమా చూడాలని చెప్పి గ్యారంటీ లేదు కదా. అలాగే విల్ యూ గో టు మూవీ అంటే మీరు చిత్రం, అంటే ఆ చిత్రాన్ని చూడడానికి వెళ్తారని చెప్పి అర్థం వస్తుంది. అంటే మనం ఏదైనా చిత్రం అంటే థియేటర్లో ఆడే చిత్రాన్ని మనం చూస్తాం అని చెప్పేటప్పుడు మనం మూవీ కానీ, ఫిల్మ్ కానీ, పిక్చర్ కానీ యూజ్ చేయాలి. అలా కాకుండా థియేటర్, హాల్ అనే సెన్స్లో మనం చెప్పేటప్పుడు సినిమా అనాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ కాంబినేషన్ స్పీక్ అండ్ టాక్. ఇవి రెండు కూడా వెర్బ్స్, అంటే యాక్షన్ వర్డ్స్. స్పీక్ అంటే ముఖ్యమైన విషయాల గురించి ఫార్మల్గా మనం ఎవరితోనైనా సరే మాట్లాడడం. అంటే ఇక్కడ ఫార్మల్ అంటే కాస్త మర్యాదగా, అఫీషియల్గా మాట్లాడేటప్పుడు ఈ స్పీక్ అనే వెర్బ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ద టీచర్ స్పోక్ టు ద స్టూడెంట్స్ అబౌట్ ద ఎగ్జామ్స్. అంటే ఇక్కడ టీచర్ అనే వ్యక్తి విద్యార్థులతో ఎగ్జామ్స్ గురించి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కాస్త ఫార్మల్గా కన్వర్జేషన్ ఉంటుంది. అలా కాకుండా టాక్ అంటే కాలక్షేపానికి సంపాదించడం. అంటే క్యాజువల్గా, జనరల్గా మన ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో సరదాగా మాట్లాడుకున్నప్పుడు టాక్ అనే వెర్బ్ని మనం యూజ్ చేయాలి. చూడండి, వి టాక్డ్ అబౌట్ అవర్ స్కూల్ డేస్. ఇక్కడ రెండిట్లో కూడా సింపుల్ పాస్ట్ యూజ్ చేయడం జరిగింది. స్పీక్, స్పోక్, స్పోకెన్. అలాగే టాకింగ్. వి టాక్డ్ అబౌట్ అవర్ స్కూల్ డేస్. ఇక్కడ అబౌట్ అంటే గురించి, అంటే మా స్కూల్ డేస్ గురించి మేము సరదాగా, క్యాజువల్గా మాట్లాడుకున్నాం అని ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ పేర్ సే అండ్ టెల్. ఇవి రెండు కూడా వెర్బ్స్, అంటే యాక్షన్ వర్డ్. సే అంటే అనడం. చూడండి, హీ సేస్ టు మీ దట్ హీ విల్ కమ్. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి హీ సేస్ టు మీ, సెకండ్ వన్ హీ విల్ కమ్. ఈ రెండు వాక్యాల్ని దట్ అనే కంజక్షన్ జాయిన్ చేయడం జరిగింది. అతను అన్నాడు, ఏమన్నాడు? హీ విల్ కమ్, వస్తాను అని. ఓకే, అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే సే తర్వాత ఎప్పుడు కూడా టు అనే ప్రిపోజిషన్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. దట్ ఈస్ ద రూల్, మ్యాండేటరీ. అయితే ఇక్కడ ఎస్ యాడ్ చేసాం. ఎందుకు యాడ్ చేసాం అంటే హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా పక్కన ఉన్న వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ మనం ఖచ్చితంగా యాడ్ చేయాలి. దట్ ఈస్ ద రూల్. కాబట్టి ఇక్కడ సే అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేసాం. అలాగే సే వచ్చినప్పుడు ఇప్పుడు కూడా టు రావాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో అనదర్ రూల్. అంటే ఏదైనా అనడం అనే సెన్స్లో మనం సే అనే వెర్బ్ని యూజ్ చేస్తుంటుంది. సే యొక్క వెర్బ్ ఫార్మ్స్ ఏంటి? సే, సెడ్, సేయింగ్. ఓకే, నెక్స్ట్ వన్ టెల్. టెల్ అంటే చెప్పడం. అంటే సాధారణంగా మనం ఎవరితోనో చెప్తూ ఉంటాం. ఆ చెప్పడం అనే సెన్స్లో మనం టెల్ యూజ్ చేస్తుంటుంది. చూడండి, షీ టోల్డ్ మీ దట్ షీ వుడెంట్ కమ్.
ఇక్కడ కూడా 2 పార్ట్స్ ఉన్నాయి. దట్ అనే కంజక్షన్ ఈ 2 పార్ట్స్ని జాయిన్ చేసింది. షీ టోల్డ్ మీ షీ వుడెంట్ కమ్. ఆమె నాతో చెప్పింది. ఏమని చెప్పింది? రాను అని. ఇలా మనం ఈ 2 సెంటెన్స్ని జాయిన్ చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రూల్ ఏంటంటే ఈ టోల్డ్ అనే వెర్బ్ తర్వాత ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఇమీడియట్గా రావాలి. అంటే ఎవరితో చెప్పింది అన్న ఆబ్జెక్ట్ని అక్కడ ఇమీడియట్గా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మాతో చెప్పింది అన్న చెప్పు అనుకోండి, షీ టోల్డ్ అస్. అలా కాకుండా షీ టోల్డ్ దెమ్, వారితో చెప్పింది. అలాగా అస్, మీ, దెమ్ అని చెప్పి ఆబ్జెక్ట్ ఈ టోల్డ్ తర్వాత ఇమ్మీడియట్గా మనం యూజ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ కాంబినేషన్ ఈజ్ అట్మాస్ఫియర్, క్లైమేట్, వెదర్. ఈ మూడుకి చాలా డిఫరెన్స్ ఉంది. అయితే మనం మామూలుగా కన్వర్జేషన్లో కూడా ఒక దాని బదులు ఒకటి వాడిస్తుంటాం. ఆ తేడా ఏంటో చూద్దాం. అట్మాస్ఫియర్ అంటే మిక్చర్ ఆఫ్ గ్యాసెస్, అంటే వాయువుల మిశ్రమం, అంటే వాయువుల సమ్మేళనం అంటాం. అది భూమి మీద కావచ్చు, లేకపోతే వేరే గ్రహం మీద కావచ్చు, ఎక్కడైనా సరే ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్ ఇటువంటి వాయువుల గల మిశ్రమాన్ని, అంటే ఆ వాయువులు మొత్తం సమ్మేళనాన్ని మనం అట్మాస్ఫియర్ అంటారు, మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. ఎగ్జాంపుల్స్: ద అట్మాస్ఫియర్ ఈజ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ సూటబుల్ ఫర్ లివింగ్. అంటే భూమిపై గల వాతావరణం, అంటే ఆ వాయువుల సమ్మేళనం లివింగ్ అంటే జీవించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పాం. అలాగే ద అట్మాస్ఫియర్ ఈజ్ ఆన్ ద మూన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎర్త్. అంటే చంద్రుడిపై గల వాతావరణం, ఆ వాయువుల సమ్మేళనం, ఆ వాతావరణం అంతా భూమిపై గల వాతావరణానికి తేడా డిఫరెంట్గా ఉంటుంది, వైవిధ్యంగా ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పాం. నెక్స్ట్ వన్ ఈజ్ క్లైమేట్. క్లైమేట్ అని పలకూడదు, క్లైమేట్ అని పలకాలి. క్లైమేట్ అంటే ఒక ప్రాంతపు స్థితి, అంటే ఒక ఏరియా తాలూకు వాతావరణ మార్పులు, అంటే సూర్యరశ్మి, సాంద్రత, అలాగే వర్షపాతం. ఒక సంవత్సరం, మ్యాక్సిమం ఒక సంవత్సరం పాటు ఒక ఏరియాలో గల వాతావరణ మార్పులు తెలిపే పదాన్ని మనం క్లైమేట్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. కాశ్మీర్ హ్యాస్ కోల్డ్ క్లైమేట్. అంటే కాశ్మీర్లో ఒక సంవత్సరం, అంటే సంవత్సరాంతం, అంటే సంవత్సరం అంటే ఇంకో సంవత్సరం అలాగే ఉంటుంది మ్యాక్సిమం. అంటే కాశ్మీర్లో ఎప్పుడు కూడా ఒకే రకమైన కోల్డ్ క్లైమేట్ మనం కలిగి ఉంటాం అని చెప్తున్నాం. అంటే ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది మ్యాక్సిమం. అలాగే ద క్లైమేట్ హియర్ ఈజ్ కండ్యూసివ్ ఫర్ గ్రోయింగ్ ప్లాంట్స్. ఇక్కడ క్లైమేట్, ఇక్కడ ఒక సంవత్సరంలో మొత్తం వాతావరణం అంతా కూడా ప్లాంట్స్ గ్రోయింగ్, అంటే మొక్కలు ఎదగడానికి చాలా కండ్యూసివ్, అంటే సూటబుల్, అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పాం. అలాగే వెదర్. వెదర్ అంటే గంట గంటకు మార్పు, అంటే గంట గంటకు వాతావరణంలో శీతోష్ణస్థితిలో కలిగే మార్పులను తెలిపే పదాన్నే వెదర్ అని చెప్పి అంటూ ఉంటాం. అది చాలామంది పొరపాటున WHETHR అని రాస్తుంటారు. అది కంజక్షన్. WHETHER అనేది కంజక్షన్, WATHER అనేది నౌన్, వెదర్ ఈ సెన్స్లో మనం వాడతాం. ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్ డ్యూ టు బ్యాడ్ వెదర్. అంటే బ్యాడ్ వెదర్ అంటే ఆ సమయంలో ఆ వర్షం పడడం వల్ల, ఆ సమయంలో స్కై అంతా క్లౌడీగా ఉండడం వల్ల, వర్షం పడే అవకాశం ఉండడం వల్ల మ్యాచ్ క్యాన్సిల్ అయింది. చూడండి, అంటే ఆ పర్టికులర్ సమయంలో వాతావరణ మార్పుని తెలిపేది, ఆ పర్టికులర్ అంటే ఆ స్పెసిఫిక్ టైంలో, ఆ గంటలో లేకపోతే ఆ పూటలో గల వాతావరణ మార్పుని తెలిపే పదాన్నే మనం వెదర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ టెస్ట్ అండ్ ఎగ్జామినేషన్. అయితే ఈ రెండింటిని కూడా మనం ఒకదాని బదులు ఒకటి వాడిస్తూ ఉంటాం. చూడండి, టెస్ట్ అనగా సాధారణంగా ఒకే ఒక పరీక్ష, ఓన్లీ వన్ పరీక్ష మనకి ఎదురవుతుంటుంది, ఓన్లీ వన్ ఎగ్జామే మనం ఉంటుంది. అలాగే అది డిగ్రీ, డిప్లొమా వంటి అకాడమిక్ పరీక్షలు కాకపోవచ్చు. అంటే డ్రైవింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ అని చెప్పి మనం ఎలా అంటూ ఉంటాం. అంటే జనరల్గా మనం అకాడమిక్ టెస్ట్తో పాటు ఈ మిగతా టెస్టులు కూడా చెప్పడానికి మనం ఈ టెస్ట్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం. చూడండి, ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ డ్రైవింగ్ టెస్ట్. నేను డ్రైవింగ్ టెస్ట్కి హాజరవబోతున్నాను. అంటే ఇక్కడ డ్రైవింగ్ సామర్థ్యాన్ని తెలిపే టెస్ట్, అంటే అది ఒక రోజులో అయిపోతుంది, అంటే ఒకసారి అయిపోతుంది. అలాగే ఆఫ్టర్ మెడికల్ టెస్ట్ హీ విల్ బి అపాయింటెడ్. అంటే అతని తాలూకు మెడికల్ సామర్థ్యాన్ని ఆ టెస్ట్ని అంటే చేసిన తర్వాత అతను అపాయింట్ చేయబడతాడు. ఇలా మనం ఒక సింగిల్ పరీక్ష, అంటే ఒకే ఒక పరీక్ష గురించి చెప్పేటప్పుడు సాధారణంగా టెస్ట్ అనే వర్డ్ని యూజ్ చేస్తుంటాం. అలా కాకుండా ఎగ్జామినేషన్ అని చెప్పేటప్పుడు పరీక్షలు అనే అర్థం వస్తుంది. అంటే సాధారణంగా 10th కానీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఇలాంటి ఎగ్జామ్స్ అనేవి వరుసగా ఒక 1 వీక్ 10 డేస్ జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ సెన్స్లో మనం ఎగ్జామ్స్ అనే పదాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్, నాట్ ఎగ్జామ్, ఎగ్జామ్ అని పలకాలి, ఎగ్జామ్. ఓకే, మై డిగ్రీ ఎగ్జామ్స్ ఆర్ ఓవర్. నా డిగ్రీ పరీక్షలు అయిపోయాయి. నౌ ఐఎమ్ ఫ్రీ.
నేను ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నానని చెప్పి చెప్తాను. అలాగే టుడే ఐ హ్యావ్ అన్ ఇంగ్లీష్ ఎగ్జామ్. ఈ రోజు నాకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది అంటే రేపు మ్యాథ్స్ ఉండొచ్చు, ఆ తర్వాత ఏమో సోషల్ ఉండొచ్చు, ఆ తర్వాత ఏమో వేరొక ఎగ్జామ్ ఉండొచ్చు. అంటే ఆ కంటిన్యూస్ సిరీస్లో ఈరోజు నాకు ఒక ఎగ్జామ్ ఉందని చెప్పి ఇలా చెప్పాం. ఓకే, before winding up this video, a small request for you. If you're really interested in learning English, please subscribe our channel Sahastra 26, the magic of English. A bunch of thanks to you for watching my videos.